హాయ్ బ్రదర్. హాయ్ అండి. మీ పేరు? రాజా. రాజా. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర అండి. ఆంధ్ర. సో చెప్పండి, ఆంధ్ర పాలిటిక్స్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. సో మనం చూస్తూనే ఉన్నాం. సో మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? జగన్ గారి పరిపాలన గురించే కావచ్చు, ఆయన పెట్టిన పథకాల గురించే కావచ్చు. సో మీరు చెప్పండి. జగన్ గారు అండి చాలా పథకాలు పెట్టారు, కానీ కాకపోతే అవన్నీ టెంపరీగానే ఉపయోగపడతాయి. అది రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడవు. చంద్రబాబు నాయుడు అయితే ఆయనకి కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా డెవలప్ చేయాలన్నా వాళ్ళ వల్లే అవుతుంది. ఇంకోటి జనసేన ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే అండి వాళ్ళకి జనాల పరంగా కూడా చాలా బలంగా ఉన్నారు. సో ఆయన చాలా హానెస్ట్గా ఉంటారు, జెన్యున్గా వర్క్ చేస్తారు. సో ఆయన అయితే ఈసారి అయితే చంద్రబాబు నాయుడు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇంకా ఏంటంటే రోడ్లు కూడా అవన్నీ అసలు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బాగుండేవి, తర్వాత అన్నీ మారిపోయినాయండి. అసలు పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. అది ఓకే. అంటే ఇప్పుడు పెట్టిన పథకాలు ప్రజెంట్ వరకే అన్నారు కదా. సో నెక్స్ట్ ప్రభుత్వం వస్తే దీన్ని తీసేసే అవకాశాలు ఉంటాయా? నెక్స్ట్ ప్రభుత్వం అంటే టీడీపీ వస్తే మాత్రం ఖచ్చితంగా డెవలప్ చేస్తానైతే నమ్మకం. సో ఇప్పుడు జగన్ గారు ఉంచిన పథకాలు ఉంచుతారా, తీసేస్తారా? జగన్ గారు ఇచ్చిన పథకాలు అయితే అవి ఉంచుతారు, కానీ ఇంకా డెవలప్ చేస్తారు. అవి దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు. ఓకే. యువత పరంగా ఎంతవరకు అక్కడ వర్క్ దొరుకుతుంది? సో జాబులు చేయగలుగుతున్నారు, దాని గురించి చెప్పండి. అసలు ఆంధ్రాలో అయితే జాబులు అసలు ఏమీ ఉండవండి. అందుకే యూత్ అయితే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో అధికారంలోకి రావాలని అయితే ఎక్కువగా కోరుకుంటారు. అది ఎందుకంటే అక్కడ జాబ్స్ కానీ ఐటీ కంపెనీస్ కానీ ఏమీ లేవు. ఏ ఇండస్ట్రీస్ ఏ కంపెనీస్ కూడా అక్కడికి రావడానికి మక్కువ చూపి. వాళ్ళు ఏంటంటే జస్ట్ మామూలుగా పథకాలు ఏంటంటే అమ్మఒడి లైక్ ఇలాంటివి ఇస్తారు, జనాలు అప్పుడు అవి వాడుకుంటారు, తర్వాత మామూలుగా మళ్ళీ మర్చిపోతారు. అది అలా ఒక అభివృద్ధి మనమే సంపాదించుకునేలా చేస్తే అది ఇంకా బెస్ట్ అని నా ఫీలింగ్. అంటే కంపెనీస్ వల్ల. ఎందుకు మరి ఈ ప్రభుత్వం మీ యువత మీద ఫోకస్ చేయలేకపోతుంది? ఉద్యోగాలు ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఎందుకంటే వాళ్ళకి జగన్ పార్టీ ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, ఆయనకి తెలియదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో ఎక్స్పీరియన్స్ బట్టే రాజకీయం చేయొచ్చు అంటారా? ఎక్స్పీరియన్స్ అంటే ఎంతో కొంత తెలియాలి ఆయన పాలిటిక్స్ గురించి. పోనీ వాళ్ళ తండ్రి గారు దగ్గర నుంచి ఆయన నేర్చుకొని ఉండాలి. సో ఇచ్చారు, ఆయనకి సీఎం పోస్ట్ ఇచ్చారు, కానీ ఆయన అంత ప్రూవ్ చేసుకోలేకపోయాడని నా అభిప్రాయం. ఓకే. నెక్స్ట్ టీడీపీకి అవకాశం ఉంది అంటారా? ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ టీడీపీని కోరుకుంటున్నారా? టీడీపీని కోరుకుంటున్నారు ఖచ్చితంగా. సో అండ్ నెక్స్ట్ ఫైనల్గా జనసేన పార్టీ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పుడు వారాహి రథయాత్ర బయటికి రాబోతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అప్పట్లో ఎన్టీఆర్ గారు కూడా ఇలాగే ఒక వ్యాన్ అది తీసుకొచ్చి ఆయన కూడా సక్సెస్ అయ్యారు. అలాగే ఈయన కూడా ఆ వ్యాన్ వల్ల సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. అతను కూడా మంచి మనిషే. సో డెఫినెట్లీ హీ విల్ డెవలప్ దాని స్టేట్. సూపర్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం, ఓకేనా? యా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు? గణేష్. మీ పేరు? మూర్తి జావాలి. ఓకే, సూపర్. సో తెలంగాణ పాలిటిక్స్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు, స్పెషల్గా యువత. సో ఎంతవరకు స్కీములు పెట్టారు కేసీఆర్ గారు, దాన్ని ఎంతవరకు అమలు చేశారు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో మీరు ఏమంటారు? ఏ గవర్నమెంట్ ఎనీ టైము ఫుల్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయవు. కొందరికి రైతులకి అన్నట్టులకి స్కీమ్స్ అనేవి ఓకే, కానీ యువతకి నిరుద్యోగం ఎక్కువైంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పోస్టులన్నీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ చాలామంది కూడా ప్రిపేర్ అవుతున్నారు, మేము కూడా దాంట్లో కోరం. అంటే ఎలక్షన్ల స్వార్థానికి మాత్రమే ఈ జాబ్స్ రిలీజ్ చేస్తున్నారా, లేకపోతే ఇంత ముందు రిలీజ్ చేస్తుంటే ఎలా ఉండేదంట? ఇంతకుముందు చిన్న రిలీజ్ చేసేది, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పొలిటికల్ పార్టీ అయినా ఎలక్షన్స్కి ముందే రిలీజ్ చేస్తారు. ఇది పక్కా అది ఎలక్షన్కి. సో ఓకే, నైస్. ఎలక్షన్ల టైంలోనే ఈ జాబ్స్ అన్ని రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. సో ఏజ్ దాటిపోయి అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఏజ్లు దాటిపోయిన తర్వాత అవైలబుల్ కారు కదా దానికి. సో అప్పుడు మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వెయిట్ చేస్తారు కదా. కానీ ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ అవుతుంది కాబట్టి ఏజ్ జాబ్ గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే ఇంకొచ్చేటోళ్ళు ఉన్నారు, ఏజ్ జాబ్ వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు యూత్కి ఎంకరేజ్ చేయకపోతే వేరేలో కూడా వాళ్ళు ఏజ్ దాటిపోయిన వాళ్ళు ఏం చేయలేరు. యూత్కి ఎంకరేజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? మన తెలంగాణ పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందండి? తెలంగాణలో ఇప్పుడైతే నార్మల్లే బ్రో, తగ్గిపోయింది. ఎస్, అప్పులు కూడా పెరిగిపోయినాయి. నిన్న కేంద్ర ప్రభుత్వం -3.6 LP అన్నారు కోట్లలో. కాబట్టి అప్పటి వరకు 2014లో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎస్. ఓకే. ఎంతవరకు తెలంగాణ అభివృద్ధి అయింది, ఎంతవరకు డెవలప్ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు
ఐటీ సెక్టర్లో అయితే చాలా డెవలప్ అయింది. ఎందుకంటే గుడ్ ఐటీ మినిస్టర్ ఉండు కేటీఆర్ గారు, ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి ఐటీ సెక్టర్ని ఇంప్రూవ్ చేశాడు. కానీ యాజ్ ఎ గవర్నమెంట్ సెక్టర్లో ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. ఇంకా అది మంచిగా ఓకే గుడ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ చేయడానికి బీజేపీ ఉన్న కాంగ్రెస్ రెడీగా ఉన్నాయి కదా. సో ఏదన్నా గట్టి పోటీ చేయడానికి రెడీగా ఉందా? అంటే నెక్స్ట్ ప్రభుత్వం టీఆర్ఎస్ కాకుండా దేన్ని చూడొచ్చు మనం? టీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా బీజేపీ చూడొచ్చు. కానీ కొన్ని జిల్లాలలో క్యాడర్స్ అనేది లేదు, గట్టి లీడర్స్ అనేది లేరు. కాబట్టి కేసీఆర్ అనేటోడు పెద్ద చతుర్వేది అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడు. కాబట్టి ఈ ఎన్నికలు కూడా ఆల్రెడీ జాబ్స్ రిలీజ్ చేశాడు, యువతని అట్రాక్ట్ చేశాడు. నెక్స్ట్ ఈ మంత్లో రైతు బీమా వేస్తున్నాడు. దానివల్ల అట్రాక్ట్ చాలామంది రైతులు అవుతారు. మా అంటే కొంచెం మంది బీజేపీకి వెళ్తారంటే క్యాడర్స్ లేదు బీజేపీకి, గట్టి పోటీ చేయడం బీజేపీ. సో ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా రీసెంట్గా బీజేపీ అయితే తీసుకొని వచ్చింది కదా. సో మొన్న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ వచ్చింది కదా, ఎక్స్పెక్ట్ చేశారా వస్తుందని? అన్న బై ఎలక్షన్స్ అనేవి వాళ్ళు చేసుకున్నాయి. ఇంకోటి ఏంటంటే బీజేపీ అనేది అక్కడ రాలే, ఎందుకంటే క్యాడరు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళిపోయారు కాబట్టి బీజేపీకి వచ్చింది. లేకపోతే వేరే వాళ్ళని పెట్టుంటే అది బీజేపీకి రాకపోయేది, కాంగ్రెస్ వచ్చేది. అక్కడ కూడా కోట్లు డబ్బులు పెడుతున్నారు కానీ గెలుస్తారు అంతే. ఇంకా డబ్బులు పెట్టినాం కదా గెలిచేస్తున్నాం. మనకు చదువురాని వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు 1500 ఇచ్చారు, వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు కదా అని వాళ్ళకి కొట్టేస్తున్నారు అంతే. సో నెక్స్ట్ ఎలక్షన్లకి ఏ విధంగా ఉండబోతుంది ఆ పోరు, ఆ యుద్ధం, ఆ డబ్బుల వర్షం? మా భారతదేశంలో అంటే తెలంగాణ ఒక రిచెస్ట్ రాష్ట్రంగా ఉండే, ఇప్పుడు కూడా అలానే డబ్బుల మయమే జరుగుతుంది. మొత్తం డబ్బులు కేసీఆర్ ముందే మంచి తోపు కాబట్టి ప్లాన్స్ కాబట్టి ఆల్రెడీ సగం ఇంప్లిమెంట్ చేశాడు, ఇంకా సగం డబ్బులతో కొనేస్తాడు అంతే. సూపర్ బ్రో. సో ఫైనల్గా నెక్స్ట్ ఏ ప్రభుత్వాన్ని మనం చూడబోతున్నాం, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి పథకాలు వస్తాయో వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో.